పెసర దోశని ఇలా ట్రై చేసాము. నైట్ నానబెట్టుకొని పెసలు ఉదయం వేసి బాగా కడిగి మిక్సీకి వేసుకోవాలి. తర్వాత కొంచెం క్యారెట్ తురిమి క్యారెట్ దోశ పైన వేసి బాగా ఒక సైడు కాలే వరకు ఉంచుకొని తర్వాత వేసేయాలి. చాలా బాగుంటుంది. ఇంకోటి ఆనియన్ దోశ, ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఇంకోటి ఎగ్గు దోశ కానీ కోడిగుడ్డు ఫస్ట్ వేరే గిన్నెలో కొట్టుకొని కొంచెం సాల్ట్ కారం వేసి కలుపుకొని బాగా దోశ పైన పోసుకొని కొంచెం కొత్తిమీర వేసి ఎగ్గు దోశ మాత్రం 2 సైడ్లు కాలవాలి. చాలా బాగుంటుంది ఎగ్గు దోశ కానీ. ఇలా ట్రై చేయండి మీరు కానీ. చాలా బాగుంది. రెడీ అయిపోయింది.